నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్లోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమైన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులపై వివరణ. వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యులతో సమావేశమైన పార్టీ అధినేత మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టిస్తుందని ఆగ్రహం. దసరా ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీషా సమావేశం. ఉత్సవాలలో భక్తి భావంతో విజయవంతం చేయాలని సూచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఏకో సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సింగపూర్లో 3వ రోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు సింగపూర్లోని ప్రముఖ కంపెనీ సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటమ్ వ్యాలీ ఏకో సిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలంగా 20కి పైగా పాలసీలను అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రౌండ్ టేబుల్ వేదికగా ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మిథున్ రెడ్డి అరెస్టు బాధాకరమన్నారు. మిథున్ రెడ్డి రాజకీయాల్లోకి నా ద్వారా వచ్చారు, నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు అని జగన్ చెప్పారు. వారి తండ్రులతో కన్నా వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథునకు ఏం సంబంధం? మిథున్ తండ్రి పెద్దిరెడ్డి కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాడు అని గుర్తు చేశారు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడని అన్నారు. చంద్రబాబు కంట్లో భాస్కర్ రెడ్డి కంట్లో నలుసులా మారాడని చెప్పారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా, నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి, రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా, ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే, ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి.
వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడ కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఇత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్రవడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. దసరా ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ భక్తులు దుర్గమ్మను దర్శించుకొని భక్తి భావంతో ఇంటికి వెళ్లేలా ఉత్సవాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన దసరా సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఇలేఖ్య, కనకదుర్గమ్మ వారి దేవస్థానం ఈవో సీనా నాయక్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు విజయవంతంపై ఉన్నత స్థాయి అధికారులు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ దసరా ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అన్ని ఏర్పాట్లను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని చెప్పారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విజిట్ చేసే వీఐపీలకు పాస్లు, భక్తులకు లడ్డూ ప్రసాదం, భవానీలకు అవసరమైన సదుపాయాలపై చర్చించినట్లు చెప్పారు. అనంతరం దుర్గగుడి ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని, గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తామని అధికారులు స్పష్టం చేశారు. లాస్ట్ ఇయర్ అయితే ఈ కార్యక్రమాన్ని దసరాని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందో, సో ఈసారి అంతకన్నా మంచిగా అట్లాగే సాంకేతికతతో ఈ టెక్నాలజీ వాడుకుంటూ టెక్నాలజీ వాడుకుంటూ వచ్చే భక్తాదులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేవాళ్ళు ఒక మంచి భక్తిభావంతో ఒక మంచి అనుభూతితో ఇంటికి తిరిగి వెళ్ళేలాగా చేసే ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సర్వేలెన్స్, అలాగే సూపర్విజన్, కోఆర్డినేషన్, బేసిక్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్, అట్లాగే వచ్చేవా భక్తులకి అక్కడ దర్శనము, అలాగే ప్రసాదం. సో దీని గురించి ముఖ్యంగా కావాల్సిన జాగ్రత్తలు, అలాగే అక్కడ కావాల్సిన టెక్నాలజీ ఇంటర్వెన్షన్ దీని గురించి చర్చించాము. ఇప్పుడు మనము చూసుకుంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. అది టెక్నాలజీ వల్ల కావచ్చు, లేదా అవేర్నెస్ వల్ల కావచ్చు, లేదా విజయవాడకి, ఎన్టీఆర్ జిల్లాకి, అలాగే అమరావతికి వస్తున్న ప్రాముఖ్యత వల్ల కావచ్చు భక్తుల రద్దీ బాగా పెరుగుతూ ఉంది. మనం అనుకోలేనంత రోజు లక్షలాది మంది వచ్చేస్తున్నారు. సో ఈసారి మనం దసరా చూసుకుంటే మూల నక్షత్రం రోజున ఎక్కువ మంది వస్తారని అనుకుంటున్నాం, కానీ మిగతా రోజున కూడా వీకెండ్లో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఉత్సవాలను చాలా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. లాస్ట్ టైం చాలా అద్భుతంగా అన్ని శాఖలు సమన్వయంతో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే పోయినసారి జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈసారి ఇంకా బాగా జరపాలి. ఎందుకంటే దసరా ఉత్సవాలు అనేది విజయవాడ నగరానికే కాదు, రాష్ట్రమే కాదు, దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు. కాబట్టి మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం, ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విఐపీస్ ఎలా ఉండాలి, అదేవిధంగా పాసెస్ ఎలాగ ఉండాలి, అదేవిధంగా లడ్డు కౌంటర్స్ ఎలాగ ఉండాలి, హోల్డింగ్ ఏరియాస్ ఎలాగ ఉండాలి. ప్రతిసారి మూలా నక్షత్రం రోజే కాకుండా ఈ మధ్యన భవానీలు ఎక్కువ వస్తున్నారు. సో వారికి ఎలాగా వెసులుబాటు కల్పించాలి, ఎటువంటి వసతులు కల్పించాలి. గతంలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి వారి యొక్క సలహాలు, వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము. తప్పకుండా
గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి. రాబో రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ పబ్లిక్ కూడా అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి, ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి దసరా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఇతర క్లాస్ చేతుల్లో నుంచి ప్రతి దసరా కూడా ఏ ఏడాది వాళ్ళ చేతుల్లోనే పెడతారా మీ చేతుల్లో ఎవరి చేతిలో వెళ్ళదు. ఇది ఎటు తిరిగినా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలోనే జరుగుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 1,21,00,000 మందికి కొత్తగా డిజిటల్ కార్డులు అందజేయబోతున్నామని చెప్పారు. పాత రేషన్ కార్డుల ప్లేస్లో డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తున్నామని, త్వరలో లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నాయకులు ఫోటోలు ఉండబోవని తెలిపారు. కొత్త రేషన్ కార్డుపై QR కోడ్ ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 60% రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,47,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. భూముల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని వైసీపీ సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. తక్షణమే గవర్నర్పేట ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్కు అప్పగిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. కారు చౌకగా ఆర్టీసీ స్థలాలను లూలు మాల్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు నేతృత్వంలో నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక విధమైన ప్రణాళిక లేకుండా, ఎలాంటి పారదర్శకత లేకుండా కారు చౌకగా భూములను కేటాయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కొందరికి మేలు చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. గవర్నర్పేటలో ఆర్టీసీకి చెందిన 4 ఎకరాల 15 సెంట్ల భూమిని లూలు మాల్కు అప్పగించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించిన మల్లాది, గతంలో టీడీపీ పాలనలో అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఇప్పుడు అదే తరహాలో భూములు కాజేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ భూములు కేటాయించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ క్యాబినెట్ మీటింగ్ జరిగినా, ఏ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగినా ఆయాచితంగా, అన్యాయంగా, మార్కెట్ విలువకి కనీసం దరిదాపుల్లో లేకుండా భూముల్ని వారికి కావలసినటువంటి మంత్రులకి, వారికి కావాల్సినటువంటి ఎమ్మెల్యేలకి, వారికి కావాల్సినటువంటి పార్లమెంటు సభ్యులకి ఇప్పటి ముప్పడిగా వాళ్ళకు కావలసినటువంటి
కంపెనీలకి భూ కేటాయింపులు అనేది ఇష్టానుసారం చేస్తూ ఉంది. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో 8 లక్షల రమారమి 8 లక్షల ఎకరాల భూమిని రాయలసీమలో కానీ, పల్నాడులో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో కానీ ప్రతి జిల్లాలోనూ కూడా భూ కేటాయింపులు కారు చౌకగా. పేదవాడిని పట్టించుకోకుండా ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఆ బడాబాబులు పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే లాలు సంస్థకి 3,000 కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా అంటగట్టడాన్ని మరి విజయవాడలో ఆర్టీసీ స్థలాలు అయితేనవచ్చు, అలాగే వైజాగ్లో ఉన్నటువంటి ఏదైతే పార్కుకి సంబంధించినటువంటి స్థలాలు కూడా ఇవాళ కేటాయించడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు వస్తే ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేస్తాననేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లా. 2014 to 19 కూడా అలా చేశారు. మళ్ళీ ఈ రోజును కూడా అదేవిధంగా బడాబాబుల్ని పెంచి పోషించే విధంగానే మీ ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే పేద ప్రజలకు కావాలి, ఇవాళ విజయవాడ నగరంలో ఉంది బస్టాండ్, చిన్న బస్టాండ్ అయిపోయింది, దాన్ని పెద్ద చేయండి. అంతేగాని దాని స్థలాన్ని లాక్కొని లూలు కంపెనీకి కట్టబెట్టడం అనేటువంటిది అది కూడా కారు చౌకగా. ఏదైతే విజయవాడ నగరంలో బస్టాండ్ సంబంధించిన ల్యాండ్ని అప్పనంగా లూలు మాల్కి సమర్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మల్లాది విష్ణు గారి నాయకత్వంలో ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ప్రజలకు ఏవైతే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా భూముల్ని అప్పలంగా రూపాయికి పావలాకి 10 రూపాయలకి కేటాయిస్తూ వాళ్ళందరినీ కూడా ఏదైతే కూటమికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక మంత్రికి కూడా కొన్ని వందల ఎకరాలని అప్పలంగా కారు చౌకగా కట్టబెడుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలందరినీ పక్కన పెట్టి ఒక పక్కన ఖజానాలో డబ్బులు లేవు అంటూనే ఖజానాకి గవర్నమెంట్కి ఆదాయం వచ్చే భూములన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకి అప్పలంగా దారాదత్తం చేసినటువంటి ఈ తీవ్రతని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు విశాఖపట్నంలో కానివ్వండి, విజయవాడలో కానీ లూలు సంస్థకి ఇచ్చినటువంటి భూముల్ని వెంటనే వాళ్ళు రద్దు చేసుకొని వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా చేసి రాష్ట్ర ప్రజానీకానందరికీ తెలియజేసే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ మాట్లాడుతూ ఓటు బ్యాంకు కోసం మాత్రమే బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని విస్మరించారు అని అన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఆర్థిక బడ్జెట్ అవసరం లేదని చెప్పారు. బీసీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో బీసీ రక్షణ చట్టం కోసం ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. నా పేరు బీసీ రమణ, జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు బీసీలకు రక్షణగా ఎటువంటి యాక్ట్ కానీ, ఎటువంటి చట్టం కానీ, ఎటువంటి విధానం కానీ లేదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అయితే పాలకులారా, మీకు బీసీల ఓట్లు కావాలి, మీకు బీసీల యొక్క అండదండలు కావాలి, కానీ మీరు అధికారంలో చేపట్టిన తర్వాత బీసీలకు ఏదైనా ఒక కార్యక్రమం కానీ, వాళ్ళకు ఒక కొన్ని విషయాలలో మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చే పార్టీలు కానీ, నాయకులు కానీ ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ లేరు అనేది వాస్తవం. మీరు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీల యొక్క సామాజిక రక్షణ కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది మీరే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఏలుతున్నది మీరే కదా. మరి మీరు చెప్పిన హామీ, బీసీ రక్షణ చట్టం హామీ ఏమైనా మర్చిపోయారా అని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలం అందరం కూడా మీకు గుర్తు చేస్తున్నామని తెలియజేస్తున్నాము. గుర్తు చేయడమే కాదు, మీరు ఈ రక్షణ చట్టాన్ని కానీ అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టి మా హక్కులను మేము
నెరవేర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలంటే కోట్ల బడ్జెట్ అవసరం లేదు. మీకు ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ, మీకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీకు ఉండేటువంటి అధికార యంత్రాంగంతో ఆ చట్టానికి ఒక రక్షణ కల్పించవచ్చు. అది పెద్ద అంశమేం కాదు, ఆర్థిక నిధులతో కూడుకున్న అంశం కూడా కాదు. అయినా మీరు దాన్ని దాటవేస్తున్నారంటే బీసీల పైన మీకు ఎటువంటి ప్రేమ లేదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం రామరాజ్యనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 42 కుటుంబాలకు జనసేన మరియు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని జనసేన సీనియర్ నాయకులు అజయ్ వర్మ హామీ ఇచ్చారు. జనసేన పార్టీ సహకారంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ సుప్రీంకోర్టుకు వెళ్లి 42 ఫ్లాట్లు ఖాళీ చేయకుండా ఎస్ఎల్పీ నెంబర్ తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గత 30 సంవత్సరాల నుండి భవానీపురం, జోజీనగర్, రామరాజ్యనగర్ ప్రాంతంలో 42 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 42 కుటుంబాలు నెల రోజుల పాటు గాంధీ మార్గంలో శాంతియుతంగా చేసిన పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సహకారంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ సుప్రీంకోర్టుకు వెళ్లి 42 ఫ్లాట్లు ఖాళీ చేయకుండా ఎస్ఎల్పీ నెంబర్ తీసుకురావడం జరిగిందని పశ్చిమ నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు అజయ్ వర్మ తెలిపారు. గత ప్రభుత్వంలో మంత్రులు అండదండలు చూసుకొని 42 కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. 25 ఏళ్ల క్రితం అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి వద్ద న్యాయబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నగరపాలక సంస్థ వద్ద నుండి అన్ని అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇల్లు ఖాళీ చేసే పని లేకుండా సుప్రీంకోర్టు నుండి ఎస్ఎల్పీ నెంబర్ రావడం జరిగిందని వెల్లడించారు. ఈరోజు విద్యాధరపురంలోని ఈ 42 కుటుంబాలకి విడుదల జరిగిందని చాలా ఆనందంగా వాళ్ళు చెబితే ఫోన్ చేసి రావటం జరిగింది. గత 2001 సుమారు 2001, 2002 ఆ ప్రాంతంలో మజీద్ అనే వ్యక్తి ఇక్కడున్న ల్యాండ్ని వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి, అలాగే కార్పొరేషన్ నుంచి వీళ్ళు అప్రూవల్స్ తెచ్చుకొని, బ్యాంకు లోన్స్ తెచ్చుకొని, ఇళ్ళు కట్టుకొని ఈ 25 సంవత్సరాలుగా ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటే ఒక సొసైటీ వాళ్ళు ఆ మజీద్ గారితో కుమ్మక్కయ్యి వీళ్ళని మోసం చేసి, చీటింగ్ చేసి, మళ్ళీ వాళ్ళు కోర్టులకి ఇక్కడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం కనుక మంత్రి గారు అయినటువంటి మన జోగి రమేష్ గారు అండదండలతో ఇక్కడున్న గత మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మిన్నకుండి వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఆ రోజున ఆయన్ని కలిసిన పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు పడుతూ చాలా రకరకాల బాధలతో వీళ్ళు అనుభవించిన బాధలు నరకయాతన పడ్డారు. 42 ఫ్లాట్లకి ఒక 10 రోజుల కిందట నోటీసు ఇచ్చి 40 మందితోటి దరిదాపులో 30 నుంచి 40 మంది ఈ మధ్యలో వచ్చి ఇమ్మీడియట్లీ ఖాళీ చేయాలి, మీరు ఒక 3-4 రోజులు ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ కూడా మేము ఇవ్వకుండా బెదిరించి వెళ్ళిపోయారు. ఆ క్షణాన ఏం చేయాలనేది 42 మందికి ఏమీ తెలియలే. ఒకసారి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటి మీదకి వచ్చేళ్ళకి అప్పటికప్పుడు మేమందరం మాట్లాడుకొని వర్మ గారికి అందుబాటులో, మన వర్మ గారికి ఫోన్ చేసి వర్మ గారు అందుబాటులో ఉండి జస్ట్ పావు గంటలో మంగళగిరి మీరు వచ్చేసేయండి అని చెప్పేసి మంగళగిరి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి, జనసేన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మంగళగిరి ఆఫీస్ జనసేన దగ్గరికి వెళ్ళి అక్కడ శివశంకర్ గారిని కలిసి, శివశంకర్ గారికి మొత్తం మా యొక్క డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఆయనకి ఇచ్చాము. నెక్స్ట్ రోజు ఆయన ఒకటే అండి చెప్పారు, కోర్టులో ఉంది వ్యవహారం, మనం కోర్టులోనే చూసుకుందాం. మద్యం కుంభకోణంలో అన్ని ఆధారాలతో దొరికిపోయిన వైసీపీ పార్టీ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని, పోయిన ప్రాణాలకు బాధ్యత వహించాల్సింది వైఎస్ జగనేనని ఉద్ఘాటించారు. తూర్పు నియోజకవర్గంలోని 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి కోసం టిఫిన్ బండి, బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన మద్యం కుంభకోణం వైసీపీ హయాంలో జరిగిన విషయం ప్రతి సామాన్యమైన వ్యక్తికి తెలుసునన్నారు. ప్రభుత్వ హయాంలోనే మద్యం షాపులు నడిపించి డిజిటల్ చెల్లింపులు లేకుండా జగన్మోహన్ రెడ్డి అందిన గాడికి దోచుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సుపరిపాలన అందించే విధంగానే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. మద్యం కుంభకోణంతో నిండా మునిగిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనేకమైన అవాస్తవాలు చెప్పి ప్రజల్ని ఏమార్చడానికి
దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మద్యంలో ఎంత కుంభకోణం జరిగేది సామాన్యుడికి కూడా తెలుసు. ఆ రోజున గవర్నమెంట్ షాపులను పెట్టి అంతా కూడా డబ్బులే చెల్లించాలా, ఫోన్పేలు లేదు లేదా డిజిటల్ కరెన్సీ లేదని చెప్పి కట్టలు డబ్బులు పోజేసి దాని మీద మనుషులను కూర్చోబెట్టి ఫోటోలు తీసుకుని వాట్సాప్లో పంపించి ఆనందపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇవాళ ఎంపీ గారి మీద మిథున్ రెడ్డి గారి మీద కక్ష సాధన చర్య అని, లేకపోతే ఆయన దగ్గర పనిచేసిన ధనంజయ రెడ్డి గారు కక్ష సాధన చర్య అని, వాళ్ళు స్వయంగా ఏమేమి జరిగింది ఎట్టెట్ట జరిగింది అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ దానికి మించి వాళ్ళు 3,000 కోట్లు కాజేశారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు ఇవాళ తీశారు. దానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇవాళ మనం కరోనాలో 20,000 మంది చచ్చిపోతే అల్లాడిపోయాం. అందరూ కూడా గుడ్డలు కప్పుకొని నోటికి గుడ్డలు కట్టుకుని ఇంట్లోంచి బయటికి రాకుండా పేదవారికి ఉపాధి లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోరాటంలో బాధితుల రక్షణ, సంక్షేమ పథకాల అమలు చేసే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని విముక్తి సంస్థ ప్రతినిధి రాజా డిమాండ్ చేశారు. మానవ అక్రమ రవాణా యూనిట్స్ ను బలోపేతం చేసి ట్రాఫికర్స్ కు శిక్షలు పడేలా చేయడంతో పాటు బాధిత మహిళలకు నష్టపరిహారం, పునరావాసాన్ని కల్పించాలన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిక్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్, విముక్తి, హెల్ప్, ఆర్ఎన్ హెడ్స్ మరియు గైడ్ స్వచ్ఛంద సంస్థలు మానవ అక్రమ రవాణా బాధిత మహిళలతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు సిఐడి డిపార్ట్మెంట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అక్రమ రవాణా కేసులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని నిలపాలి అంటే బాధితులకు రక్షణ, సంక్షేమం అమలు చేయాలన్నారు. మానవ అక్రమ రవాణా యూనిట్స్ ను బలోపేతం చేసి ట్రాఫికర్స్ కు శిక్షలు పడేలా చేయడంతో పాటు బాధిత మహిళలకు నష్టపరిహారం, పునరావాసాన్ని కల్పించాలన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ కేసుల్లో శిక్షలు లేకపోవడం లేదా అత్యల్పంగా ఉండటం వల్ల బాధితుల న్యాయం, రక్షణ కల్పించే విషయంలో తీవ్ర వైఫల్యాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్ప్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, అదేవిధంగా బాధిత మహిళలకు రక్షణ, పునరావాసం, వాళ్లకు హక్కులు వాళ్ళకు కల్పిస్తూ వాళ్ళ డిగ్నిటీకి భంగం కలగకుండా గౌరవింపబడాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. సో ఈరోజు ప్రపంచ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకుంటూ ఉన్నాం. సో ముఖ్యంగా ప్రస్తుతం గైడ్, విజయవాడ సంబంధించి గైడ్ అనే సంస్థ, ఆర్హెడ్స్ అనే సంస్థ, విముక్తి కలిపి జాయింట్గా బాధితురాలని చైతన్యపరచడం అనేది ముఖ్య ఉద్దేశం. 2, ప్రభుత్వ దృష్టికి బాధితుల సమస్యలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఈరోజు మేము కోరుకోవటం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నిరోధానికి చేస్తున్నటువంటి కృషిని మేము పూర్తిగా అభినందిస్తున్నాము. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇంకా మరింతగా బలోపేతం చేసి రాష్ట్రంలో 0 స్థాయిలో అక్రమ రవాణాను అరికట్టే విధంగా తీసుకురావాలనేది మేము కోరుతున్నాం. ఇందుకు మేము ప్రత్యేకంగా కొత్త వ్యవస్థల్ని ప్రవేశపెట్టమని అడగటం లేదు. ఇప్పటికే ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో, మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్ అనేవి 2010లో దేశవ్యాప్తంగా స్టార్ట్ చేశారు.
చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ పెద్దలు దోచుకుంటున్నారని చెప్పారు. తల్లికి వందనం అరాకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని, టీడీపీ ప్రభుత్వం మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడ 60వ డివిజన్ వాంబే కాలనీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లాది విష్ణు పార్టీ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తుందన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో హామీలు ఇచ్చి అమలు చేసిన పరిస్థితి లేదన్నారు. తల్లికి వందనం అరాకొరా ఇచ్చారని, అనేక మంది అర్హులకు ఇంకా నగదు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వర్గానికి చెందిన వారు అధికార ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి లక్షల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ అబద్ధాల పాలనను వైసీపీ శ్రేణులు ప్రజల ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రజల సమస్యలు చెబితే సుపరిపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. త్వరలోనే వైఎస్ఆర్సీపీ క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ అబద్ధాల పాలనను ఎండగట్టడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసినట్లుగా చెప్పుకుంటూ టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు బాబు మాట్లాడుతూ బాంబే కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు పసుపులేటి యేసు, ఎండి ఇస్మాయిల్, ఆర్ కిరణ్ కుమార్, షేక్ ఫాతిమా, అన్నపురెడ్డి రామిరెడ్డి, గోట్ల హరేంద్ర, షేక్ షేర్ అలీ, కామల్ల గోపి, షేక్ కాసిం అలీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ 4th స్టేజ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు వెళ్ళి మిస్డ్ కాల్స్ ఇప్పించి, బాండ్స్ ఇప్పించి, మీకు జూలై 24 నుంచి మీ అకౌంట్లో నిధులు జమ అవుతాయి అని చెప్పని, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పని ఎన్నికలకు ముందు మోసం చేసి, ఈరోజు సంవత్సర కాలంగా కార్యక్రమాలని, చెప్పినటువంటి కార్యక్రమాలని, సంక్షేమాన్ని అభివృద్ధి చేయకుండా, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఈ రెండును పక్కన పెట్టి అనవసరమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని చెప్పచ్చు. ప్రజలకి ఎన్నికలు అయిపోయిన తర్వాత సూపర్ 6 ఇస్తాము, సూపర్ 7 ఇస్తాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ అమలు చేస్తాము అని చెప్పి ఈరోజు ఓట్లు అయిపోయినాయి, గెలిచారు, సంవత్సరంన్నర కాలం అవుతా ఉంది. కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడంలో విఫలమైనటువంటి కూటమి ప్రభుత్వానికి, ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, కానీ ఆ గ్యారంటీ ఎక్కడా కూడా సంవత్సరంన్నర కాలంలో కనిపించలా. మేమేమంటున్నామంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి నినాదంతో మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి అనేటువంటి కార్యక్రమంలో డివిజన్ స్థాయిలో కార్యక్రమం ఈరోజు 60వ డివిజన్లో పెట్టుకోవడం జరిగింది. మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ప్రతి అమ్మని కదిలించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాకు 1,00,000 వచ్చినాయి, లేకపోతే ₹1,00,000 ఇచ్చింది, నాకు సంవత్సరానికి బెనిఫిట్ అనేటువంటి మాటలు వింటున్నాం. ఈ రోజున ఎక్కడా కూడా ఆ కార్యక్రమం కనిపించట్లా. ఎవరికి మీరు మేలు చేస్తూ ఉన్నారు? బయట వ్యక్తులకి, కంపెనీలకి దారాదత్తం చేసి వేల కోట్ల రూపాయల భూముల్ని మీరు ఇచ్చి ఈరోజు 60 డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో మన 60 డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయడం జరిగింది. దీంట్లో మన ఎండి ఇస్మాయిల్, హెచ్డి బాబు, రేపాల కిరణ్, హరేంద్ర, అన్నప్రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా, లేడీస్ కూడా ఫాతిమా గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రానికి అత్యంత భారీ ఎత్తుగా చేయటం బాగా నచ్చింది అందరికీ. విష్ణు గారు కూడా నచ్చింది. ఈ డివిజన్లో ప్రతిదీ కూడా మల్లాది విష్ణు గారు ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏది కూడా చేయలేదు, మాట ఇచ్చారు కానీ మాట తప్పారు.
శ్రావణ మాసం నాగపంచమి గరుడ పంచమి సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొలువైన శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి కోటి పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ నాగమానసాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అమ్మ దయ వల్ల విజయాలు సాధించడమే సకల శుభాలు కలిగి ఉద్యోగాల్లో స్థిరపడడం, అనేక రకాల గృహ పీడలు, శనిగ్రహ పీడలు తొలగిపోవడం, కోర్టు కేసులు ఇలా అన్ని రంగాలలో విజయాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద కొలువై నాగమానసాదేవి అమ్మవారి ఆలయంలో సుధాస్వామి ఆధ్వర్యంలో శ్రావణ మాసం నాగపంచమి గరుడ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠం విజయశంకర స్వామి విచ్చేశారు. విజయశంకర స్వామి సుధాస్వామిలు కలిసి నాగమానసాదేవి అమ్మవారికి విశేషమైన క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకం, కోటి పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. నాగపంచమి రోజు అమ్మవారి జీవితంలో కాలసర్ప దోషం నివారణ జరుగుతోందన్నారు. నాగమానసాదేవి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అమ్మవారి ఆశీస్సులతో నాగమానసాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అమ్మ దయ వల్ల విజయాలు సాధించడమే సకల శుభాలు కలిగి ఉద్యోగాల్లో స్థిరపడడం, అనేక రకాల గృహ పీడలు, శనిగ్రహ పీడలు తొలగిపోవడం, కోర్టు కేసులు ఇలా అన్ని రంగాలలో విజయాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి మాట్లాడుతూ సుధాస్వామి వారి ఆహ్వానం మేరకు నాగమానసాదేవి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వందలాది భక్తులు తరలివచ్చి క్షీరాభిషేకం, పుష్పాభిషేకంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాస్వామి దంపతులు, కనకమేడల భరత్ భూషణం, శివ పార్వతి, వెన్న రామాంజనేయులు, లక్ష్మీ రమాదేవి దంపతులు, వరలక్ష్మి, అనిత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాగపంచమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ నాగసాయిబాబా మందిరంలో నాగమానసాదేవి అమ్మవారికి అత్యంత వైభవంగా వేకువజాము నుంచి ఆవు పాలతోనూ విశేషమైనటువంటి పుష్పార్చన, ఆవు పాలతో అభిషేకాలు, పంచామృతాల అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎవరైతే పంచమి నాగపంచమి రోజు నాగదేవతని నాగమానసాదేవి అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారి జీవితంలో కాలసర్పదోషం తొలగిపోద్దని పురాణాల్లో ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరూ కూడా అమ్మవారిని, నాగసాయిబాబా వారిని పుట్టలో పాలు పోసి నాగమానసాదేవి అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. అలాగే ఈరోజు కోటి పుష్పార్చన అమ్మవారికి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ అన్నమయ్య పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి గారు విచ్చేసి ఈ యొక్క అమ్మవారికి పూజలు అవన్నీ నిర్వహించి చేశారు. అలాగే భక్తులందరూ కూడా వారి శుభాశీస్సులు అందజేశారు. పూజ్యులు పెద్దలు శ్రీ సుధాస్వామి వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం అందరికీ కూడా నాగుల పంచమి చాలా శుభదినం. అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ ఈరోజు అందరూ దేశవ్యాప్తంగా ఈరోజు ఎక్కడే కానీ మార్కెట్లో పాలు కూడా దొరకని పరిస్థితి ఉంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే హిందువులు ఈ పండుగను అంత పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈ నాగుల పంచమి సందర్భంగా ఎంతో శక్తివంతమైనటువంటి పండుగ ఇది అందరికి కూడా. కనుక ఈ పండుగ రోజు ఎవరైతే పాలు పోయడం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంటారో వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలన్నీ బయటగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు సుధాస్వామి వారి ఆధ్వర్యంలో నాగమానసాదేవి నాగసాయి కోవిల దేవస్థానంలో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కోటి పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులంతా పాలు తీసుకొని వందలాది మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అప్పగించడాన్ని నిరసిస్తూ ఆగస్టు 3వ తేదీన దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారు చౌకగా ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం సరైన విధానం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్పేటలో ఉన్న ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్కు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తం 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని 65 సంవత్సరాల లీజుకు ఇచ్చి తరువాత మరో 35 ఏళ్ల పాటు పొడిగించుకునేలా అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో కూడా 13 ఎకరాల 44 సెంట్ల భూమిని ఇదే సంస్థకు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పటికే లూలు మాల్ సంస్థ సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో దివాలా తీయడం జరిగిందని, ఆన్లైన్ వ్యాపారాల వల్ల ఆ కంపెనీ ఇప్పటికే నష్టాల్లో ఉందన్న సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను రక్షించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమస్యపై ఆగస్టు 3న ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మేధావులతో కలిసి దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు ఇవ్వటాన్ని ప్రజానీకం అందరూ కూడా నిరసించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి గవర్నర్పేట ఆర్టీసీ డిపోని లూలు సంస్థకి ఇవ్వటం అనేటటువంటిది ప్రజల ఆస్తిని కార్పొరేట్ శక్తులకి ఉచిత రీతిని ఇవ్వటమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నిన్న 27వ తారీఖున జీవో 137ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఇచ్చినటువంటి జీవో సారాంశం చూసినట్లయితే చాలా దుర్మార్గంగా ఉన్నటువంటిది. లూలు సంస్థకి 4.15 ఎకరాలు 4 ఎకరాల 15 సెంట్ల భూమిని ఇస్తూ అది కూడా 65 సంవత్సరాలు మరొక 35 సంవత్సరాలకి పొడిగించుకునేటటువంటి పద్ధతిలో మొత్తం 98 సంవత్సరాలకి ఈ భూమిని కారు చౌకగా ఇచ్చేటటువంటి విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు యొక్క విలువ 156 కోట్ల రూపాయలు మాత్రమే. 156 కోట్ల రూపాయలతోటి ఇంతగా కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని ఇవ్వటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తామన్నా ఈ జీవోని ఉపసంహరించుకోమని చెప్పి, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి 13 ఎకరాల 44 సెంట్ల భూమిని కూడా ఆ లూలు సంస్థకే ఇవ్వటం అనేటటువంటి దాని వెనకాల ఆంతర్యం ఏంటి అనేటటువంటిది సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని నిరసించేటటువంటి పద్ధతిలో రేపు రాబోయేటటువంటి ఆగస్టు 3వ తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు అందరితో కూడా ఆ మేధావులతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యక్రమాల్ని రూపొందించుకునేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర విమర్శించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. లోకేష్ తన కుమారుని ఈ హాస్టల్లో చేర్చితే వారి అవస్థలు అర్థమవుతాయని రవిచంద్ర వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రకాష్ నగర్లోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పరిశీలించారు. విద్యార్థులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ సన్న బియ్యం అని చెప్పి పాలిష్ పెట్టిన బియ్యం విద్యార్థులకు పెడుతున్నారని, బియ్యం నిండా పురుగులు ఉన్నాయని తెలిపారు. బాత్రూమ్ డోర్స్ విరిగిపోయినా పట్టించుకోవడం లేదన్నారు. అన్ని వసతి గృహాలను పరిశీలించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎస్సీ, బీసీ హాస్టల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మెస్, కాస్మెటిక్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ₹1 కూడా పెంచలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో మెస్ ఛార్జీలు ₹1600, హైస్కూల్ ఛార్జీలు ₹1400 అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ
రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ని సందర్శించి హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మొత్తం ఎంక్వైరీ చేసి విచారణ చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్ని సందర్శిస్తూ ఉన్నాం. ఈ హాస్టళ్ల సందర్శన సందర్భంగా అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఈ సమస్యల్ని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంతో పాటు లోకల్ కార్పొరేటర్లు, మా మహిళా విభాగము, ఎస్సీ సెల్లు, వివిధ మా అనుబంధ సంఘాల నాయకులందరం కలిసి సందర్శించి సమస్యల్ని తెలుసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గత ఏడాది కాలంగా హాస్టల్ విద్యార్థులకి మెస్ కాస్మెటిక్ ఛార్జీల్ని ఈ ప్రభుత్వం ₹1 కూడా కూటమి ప్రభుత్వం పెంచలేదు. గత జగన్ గారి హయాంలో మెస్ ఛార్జీలు ₹1,600 కాలేజీ హాస్టల్ విద్యార్థులకి, అదేవిధంగా హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకి సుమారు ₹1,400 మెస్ ఛార్జీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా పెంచలేదు. అంతకుముందు 2019కు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పాఠశాల విద్యార్థులకి ₹850 మెస్ ఛార్జీలు, కాలేజీ హాస్టల్ విద్యార్థులకి ₹1,200 మాత్రమే మెస్ ఛార్జీలు ఉన్నాయి. జగన్ గారు ఎప్పుడైతే 2019లో అధికారం చేపట్టారో ఒకేసారి పాఠశాల హాస్టల్ విద్యార్థులకి ₹450, కాలేజీ హాస్టల్ విద్యార్థులకి ₹200 పెంచారు. కాస్మెటిక్ ఛార్జీలు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం ₹70 ఉంటే జగన్ గారు అధికారం చేపట్టిన తర్వాత దాన్ని ₹170 కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ₹1 కూడా ఏడాది కాలంలో విద్యార్థులకు పెంచలేదు. హాస్టళ్ళు సంక్షోభంలో ఉన్నాయి, విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు గారు మాత్రం ₹143 కోట్ల హాస్టళ్ల కోసం నిర్వహణ కోసం మేము అందించామని చెప్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్లోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమైన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులపై వివరణ. వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యులతో సమావేశమైన పార్టీ అధినేత మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక పరిస్థితులు సృష్టిస్తుందని ఆగ్రహం. దసరా ఉత్సవాలపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీషా సమావేశం. ఉత్సవాలలో భక్తి భావంతో విజయవంతం చేయాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.